హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీశక్తి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అన్ని పనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ధైర్యంగా. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం చెప్పాలి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, ఈరోజు తల్లికి వందనము ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఎందుకు ఇచ్చాం? ఎక్కడే కానీ బాలికలు డ్రాప్అవుట్స్ కాకూడదు, వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు. అంతేకాకుండా మరి ఈరోజు స్త్రీశక్తి, ఈ స్త్రీశక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న నిర్ణయానికి వచ్చారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల ఒక పక్క వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పల్లి నుంచి టౌన్కు రావచ్చు, మరి విద్యార్థులు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడే వరకు కూడా ఈరోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావడం, మరి అంతేకాకుండా మరి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక భద్రత స్త్రీశక్తి. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి, రజనీ గారికి, మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో. మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీశక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పార్టీలు మారిండొచ్చు. మీరేదో కొత్త ఎమ్మెల్యే అన్నారు. గతంలో మీరు వైసీపీ పార్టీలో నన్ను 24 కేసులు పెట్టి నా వ్యాపారాలు ఇబ్బంది పెట్టి సిబిఐ రైడ్లు చేసినా మేము ఎక్కడ పార్టీని వదిలిపెట్టలేదు. మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటామన్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి మరొక్కసారి తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మేము డిసైడ్ చేసానికి కూడా రెడీ అనే విషయం కూడా తెలియజేస్తాం. నేను వాస్తవమే చెప్తున్నాను సార్, వాస్తవమే చెప్పాను. పెనుగొండలోనే కాదు చాలా మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. తప్పేముందండి? వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది? మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు. ఆ మాట ఒక మాజీ మంత్రి, మరి ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా, మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా? ఒక సాటి మహిళని ఆవిడ. మరి నేను చెప్తున్నా, నేను చర్చించడానికి సిద్ధము. మరి 17 మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్ గారు సిద్ధం. మరి కళ్యాణ్ దుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా? కళ్యాణ్ దుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి ఫస్ట్ రాయదుర్గం వచ్చారు, రాయదుర్గంలో సీట్ దొరకలేదంటే మళ్ళీ కళ్యాణ్ దుర్గం వచ్చారు, కళ్యాణ్ దుర్గం నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు డెప్యుటేషన్ ఇస్తే పెనుగొండకు వచ్చారు. మరి కళ్యాణ్ దుర్గంలో చెట్టును అడిగినా పుట్టును అడిగినా మేమంతా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అన్నారు. మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. కళ్యాణ్ దుర్గం ఏం డెవలప్ చేశారు, మీ మంత్రిగా పనిచేసిన మీ శాఖలో ఏం డెవలప్ చేశారో చర్చించడానికి సిద్ధమే. ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి, విత్ రికార్డ్స్ తీసుకురండి. నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. పులివెందల్లో చెరువులు కనిపించారు, కళ్యాణ్ దుర్గంలో చెరువులు కనిపించడంలా లేఅవుట్లు కల్పిస్తున్నాయి. ఎవరు కళ్యాణ్ దుర్గం నుంచి బెంగళూరుకి ఇసుకదోలేరో తెలుసు. కళ్యాణ్ దుర్గంలో మేడం గారికి అప్పిచ్చి అప్పడిగినందుకు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టారో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పారు. చెట్టును అడిగినా పుట్టును అడిగినా తిరుమల లెటర్ల గురించి అడిగినా కోడిగుడ్డు మీద కమిషన్ అడిగినా పాల ప్యాకెట్ల మీద కమిషన్ అడిగినా కళ్యాణ్ దుర్గంలో చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. మేము సిద్ధమే. మరి ఫుల్ నాలెడ్జ్తో రమ్మనండి. వాళ్ళు 17 కాలేజీలు గురించి మనం చర్చించడానికి సిద్ధమే కదా. ఆ స్లాబ్లు పిల్లర్లు వేసి ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయినాయి, మెడికల్ కాలేజ్ పూర్తి అయినారు. ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బెదిరించినా కాంట్రాక్టర్లు వస్తారు. ఖచ్చితంగా 10 కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం, ప్రజలకు విద్యార్థులకు అందజేస్తాం. అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ మీటింగ్లో కూడా చర్చించాం. మరి ఖచ్చితంగా
ముఖ్యంగా మీకు కూడా పత్రికా విలేకరులకు కూడా జర్నలిస్టులకు కూడా ఇది వర్తిస్తుంది. ఖచ్చితంగా 1,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమలు పరుస్తున్నాం. వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎంతమంది బెదరగొట్టాలన్నా ప్రజలు వాళ్ళని డైవర్ట్ చేసేశారు. ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది. క్లారిటీగా ఉన్నాం. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గతంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా బీసీ భవన్లు పూర్తి చేస్తాం. అంతేకాకుండా మరి బీసీ రక్షణ చట్టం గురించి కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ గురించి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఈరోజు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మేము అమలు పరుస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.